పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్య గారి కుమారుడు గడ్డం హిమగిరి గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరికొన్ని విషయాలు ఆ ఫ్యామిలీ గురించి, ఆ కళ గురించి తెలుసుకునే దానికి ప్రయత్నిద్దాం. నమస్కారం హిమగిరి గారు. ప్రస్తుతానికైతే మీ తండ్రి గారికి పద్మశ్రీ అవార్డు రావడం మీకెలా అనిపిస్తుంది? సార్ మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే అంతరించిపోతున్న ఈ చిందు యక్షగాన కళకు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినందుకు వి ఆర్ వెరీ హ్యాపీ సార్. ఎందుకనంటే ఆహ్, అసలే మరుగున పడ్డ కళ. ఇది మట్టిలో మాణిక్యం లాంటి ఒక కళకి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం చాలా అంటే చాలా ఆనందంగా ఫీల్ అయితున్నాం సార్. మా ఫాదర్‌కి రావడము చాలా గర్వంగా ఫీల్ అయితున్నాము. దీనికి ఈ యొక్క అవార్డు గుర్తించి మాకు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ఈ అవార్డు ఇవ్వడం చాలా హ్యాపీగా ఉన్నా సార్. దీనికి ఎంతగానో కృషి చేసినటువంటి మా సంస్కృతి శాఖ మంత్రులు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రులు మా కిషన్ రెడ్డి గారి కృషి ఎంతో ఉందండి. ఎందుకంటే వాళ్ళకు కళలన్నా, కళాకారులన్నా చాలా ప్రేమ అండి. మళ్ళీ ఇంకోటి ఈ కళలు అంతరించిపోకుండా ఉండాలంటే మరి ఎలాంటి ప్రోగ్రామ్ పెట్టినా కూడా ఈ యొక్క సాంస్కృతిక సాంప్రదాయమైన కళాకారులకి అవకాశం ఇవ్వడము, మరి వాళ్ళని ప్రోత్సహించడము వారికి ఎప్పటినుంచో ఉందండి. అందుకనే ఈ యొక్క కళాకారుల్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఈ కళాకారులు బతకాలి, కళ బతకాలి అని వారు ఒక అవకాశం ఇవ్వడం జరిగిందనండి. వీఆర్ వెరీ హ్యాపీ అండి. అండ్ మా జూబ్లీహిల్స్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే లంకల దీపక్ రెడ్డి అన్న గారు కూడా చాలా ప్రోత్సహించారండి ఈ అవార్డు రావడానికి. వారికి కూడా చాలా రుణపడి ఉన్నామండి. రైట్. మీరైతే ఈ కళని ముందుకు తీసుకెళ్ళట్లేదు. మీరైతే చదువు వైపు వెళ్ళిపోయి మీరు ఉద్యోగం చేస్తున్నారు. మీ ఫాదర్, మీ తండ్రి గారేమో ఆయన తాతల తరాల నుంచి ఆ కళని బతికించుకుంటూ వస్తున్నారు. ఈ ఎలా ఇప్పుడు ఈ కళ ఇంకా ముందు తరాలకు కూడా చేరాలి అంటే ఎలా? మీరైతే కంటిన్యూ చేయట్లేదు. మరి ఎలా? సార్ ఈ కళ కంటిన్యూషన్‌గా ఉండాలి, ఈ కళ బతకాలి అంటే మన గవర్నమెంట్ ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారు వారు కొంచెం చొరవ చూపిస్తే డెఫినెట్‌గా ఈ యొక్క చిందు యక్షగానం అనే దానికి పాత రోజులు వస్తాయండి. ఎందుకంటే ప్రీవియస్‌గా మనకు గత 10 సంవత్సరాల క్రితం డిపిఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కళాకారులు ఏం చేసేవాళ్ళంటే ఆహ్, పర్యావరణ పరిరక్షణ లాంటి గాని గవర్నమెంట్‌కి సంబంధించి ఆయా కార్యక్రమాలకు వీరి యొక్క ప్రచారం లాగా వాడుకొని ఈ కళాకారులకు ఎంతో కొంత జీవనోపాధి దక్కేది. మరియు ఈ కళ కూడా బతికేదండి. సో ఇప్పుడు మన ఇంతకుముందు కేసీఆర్ గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వారికి సారథి కళాకారులని ఒక 500 మంది కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం వలన ఆ డిపిఆర్ఓ ఏ అయితే కార్యక్రమాలు ఉంటాయో వాళ్ళకి డైవర్ట్ అయిపోయి వీళ్ళు రోడ్డున పడే పరిస్థితి ఉంది సార్ ప్రస్తుతానికి. సో అంతేకాకుండా మా భాషా సంస్కృతి శాఖ ద్వారా ఆధ్వర్యంలో కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కాకపోతే రెమ్యునరేషన్ అనేది కొంచెం చాలా తక్కువ ఉంది సార్. అది కొంచెం పెంచినట్టయితే డెఫినెట్ గా ఈ కళ అనేది కొంచెం ఆదరణ దక్కుతుందని కోరుకుంటున్నాం సార్. ఒక చిందు యక్షగాన కళాకారుల అకాడమీ లాంటిది ఒకటి గవర్నమెంట్ వాళ్ళు ఒకటి స్థాపిస్తే కనుక ఆ కళాకారులు ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్స్ కి ఈ యొక్క అవార్డు తోటి ప్రతి ఒక్క యూత్ కి ఒక రోల్ మోడల్ గా ఈ యొక్క యక్షగానం మా నాన్నగారు ఉంటారని, మరియు వారి ఆధ్వర్యంలో ఒక అకాడమీ ఏర్పాటు చేస్తే అప్కమింగ్ జనరేషన్ కి డెఫినెట్ గా వారి యొక్క నేర్చుకోవడానికి కూడా చాలా తోడ్పడుతుందని కోరుకుంటున్నాం సార్. మా రేవంత్ రెడ్డి గారి మీద మాకు గట్టి నమ్మకం ఉంది. ఆయన ఒక విజన్ ఉన్న వ్యక్తి, డెఫినెట్ గా ఐ విల్ డూ సంథింగ్ అనండి. సో రైట్. ఇది గెడ్డం సమ్మయ్య గారి కుమారులు గెడ్డం హిమగిరి గారితో మన మాట మంచి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.